సో ఇప్పుడు టీబీఎంకి క్యాలిబ్రేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్లో క్యాలిబ్రేట్ పాయింట్ జిఎన్ఎస్ఎస్ పాయింట్ కోఆర్డినేట్ అంటే బేస్, దానికి మనకు ఏం సంబంధం లేదు. డైరెక్ట్ మ్యాప్లో క్లిక్ చేయండి, ఇది ఓకేనా. మ్యాప్లో క్లిక్ చేయండి. పీటీసీ అంటే ఇది స్టేషన్ 2 క్యాడ్లో ఈ పాయింట్కి రిమూవ్ చేయాలి, గుర్తుపెట్టాలి నువ్వు. లేదంటే ఇక్కడ కోడ్ ఇన్పుట్ చేసుకో S1 S2 స్టేషన్ 1 స్టేషన్ 2. ఓకే, మళ్ళీ నువ్వు క్యాడ్లో ఈ పాయింట్ యాడ్ చేస్తే ఏరియా ఎక్కువ వస్తుంది బేస్ది, అవసరం లేదు. ఆ టైంలో కోడ్లో సపోజ్ ఇది S1 ఎగ్జాంపుల్ స్టేషన్ 1 షిఫ్టింగ్ 1, ఈ పాయింట్కి డైరెక్ట్ రికార్డ్ చేయండి దీనిలో, అది బేస్ అయింది. ఇప్పుడు నోన్ పాయింట్ కోఆర్డినేట్ అంటే మనకు తెలుసు పాయింట్లో ఫస్ట్ రోవర్ పెట్టాలి. ఇక్కడ టీబీఎం దానిలో ఫస్ట్ రోవర్ పెట్టాలి. స్టార్ట్ చేయండి, జాగ్రత్త. ఓకే, అది ఫస్ట్ ఇక్కడ చూసుకో. నోన్ పాయింట్ కోఆర్డినేట్ అంటే పైన చిన్న యారో ఉంది రైట్ సైడ్లో చూడండి, యారోలో క్లిక్ చేయండి. పాయింట్ కోఆర్డినేట్ ఉంటుంది ఇక్కడ పైన. ఇది ఎంత? టీబీఎం 1, పాయింట్ నెంబర్ 1. బబుల్ చేయాలి, నేను ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, బబుల్ సెలెక్ట్ అంది చూడండి, ఓకే చేయండి దానికి. ఇప్పుడు క్యాలిబ్రేట్ అయింది లేదు ఎట్లా చెక్ చేయాలి? సేమ్ పాయింట్కి స్టేక్అవుట్ చేయాలి. సర్వే పాయింట్ స్టేక్అవుట్, పాయింట్ నెంబర్ 1 ఇక్కడ ఉందినా, దీనిలో క్లిక్ చేయండి, సర్కిల్లో రావాలి. వచ్చిందా సార్? పాయింట్ స్టేక్అవుట్, పాయింట్ నెంబర్ 1 రాలేదు, క్యాలిబ్రేట్ సరిగా కాలేదు. మళ్ళీ క్యాలిబ్రేషన్ పాయింట్, దీనికి డైరెక్ట్ పాయింట్ నెంబర్ 8 అది బేస్ది ఉంటుంది, దానికి మనకు సంబంధం లేదు. చేయండి, ఇది క్లియర్ చేయండి. ఇది పాయింట్ నెంబర్ 9 బేస్. ఓకే, నోన్ పాయింట్ కోఆర్డినేట్ మనకు తెలుసు పాయింట్, ఇది పాయింట్ కోఆర్డినేట్ టీబీఎం 1 అది పీటీ నెంబర్ 1 దానికి ఓకే. నెక్స్ట్ సర్వే పాయింట్ స్టేక్అవుట్, సేమ్ పాయింట్ నెంబర్ 1కి స్టేక్అవుట్ చేయాలి మనం, సర్కిల్లో రావాలి. క్యాలిబ్రేట్